అందరికీ నమస్కారం. జ్ఞానసారం అనే కార్యక్రమానికి స్వాగతం. చూస్తున్న ప్రేక్షకులకి, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా పేరు సత్యవాణి. మన జగద్గురువు, విశ్వగురువు, పరమగురువు, మనందరి పూజ్య గురువు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ఆత్మప్రణామం తెలియజేసుకుంటూ, ఈరోజు జ్ఞానసారం అనే కార్యక్రమంలో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి నిర్వాణ మార్గం. ఇది అందరికీ నిర్వాణం, ముక్తి, మోక్షం కావాలని మనందరూ అడుగుతాము, తెలుసుకోవాలనుకుంటాం. కానీ దానికి ఎలా మనం ప్రయాణం చేయాలని దానికి చాలా వివరంగా చెప్పారు. అది విన్నంత ఈజీ అయితే కాదు సాధన చేయడం మాత్రం. మనందరూ భగవంతుడు అయిపోవాలనుకుంటాము, లేకపోతే ఎక్కడికి హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకుంటాము. చాలా అనిపిస్తుంది. కానీ దానికి చాలా శ్రద్ధ, సబూరి. మన షిరిడి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ, సహనం. సబూరి అంటే సహనం కావాలి, ఏకాగ్రత కావాలి. దాన్నే ఒక స్టెప్స్ వైజ్గా చక్కగా మనకి మరి ఆది శంకరాచార్యులు చాలా అద్భుతంగా చెప్పారు. మరి ముక్తి అన్నా, మోక్షమన్నా, నిర్వాణమన్నా, అపవర్గమన్నా ఇవన్నీ పర్యాయ పదాలు అన్నిటికీ ఒకటే. తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పటికీ నిశ్చలమైన మనస్తత్వంతో చాలా అద్భుతంగా జీవించాలి. మరి మోక్షాన్ని పొందాలంటే సాధనా చతుష్టయం అంటే సాధన చేసేవారికి 4 రకాలుగా ఎలా అని స్టెప్ వైజ్గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి ప్రతిసారి ఎన్నోసారి క్లాసుల్లో చెప్పిన విషయాలన్నింటినీ ఒక ఏర్చి కూర్చి మరి మన తటవర్తి రాఘరావు గారు నిర్వాణ మార్గం అనే పుస్తకాన్ని, చాలా చిన్న పుస్తకాన్ని, అంత సబ్జెక్ట్ అంతా వచ్చేటట్టుగా తీసుకురావడం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో ఆ పుస్తకాన్ని తరచుగా తీయడము, చదవడము, చూడడము జరుగుతుంది. అందుకని ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి నేనేదో పొందేశానని కాకుండా ముందు అందరూ ప్రయాణం చేస్తున్నాను కాబట్టి దాన్ని చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసిన రీతిలో, నాకు అందిన జ్ఞానం బట్టి. ఇది జ్ఞానసారం కాబట్టి మరి వివేకము ఫస్ట్ది, రెండవది వైరాగ్యము, మూడవది షట్ సంపత్తి, నాలుగవది ముముక్షత్వము. మరి వివేకము అంటే మరి సాధన చతుష్టయం అని 4 చెప్పారు. 4లో 1, 2, 3, 4. వివేకం అంటే ఏం వివేకం ఉండాలి? మన సార్ చెప్తారు, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్లోని దాని మధ్య వెళ్ళి మనం వివేకం అన్నా, బుద్ధి అన్నా మనం వాడతాం. ఎటువంటి వివేకం ఉండాలంటే మనిషికి ప్రతి ఒక్కరు కూడా ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా ఎటువంటి వివేకం ఉండాలంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఎప్పటికీ మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏదైనా ఫలితం ఎలా పొందాలనుకుంటాం మనం? ఏదైనా చిన్న పని చేసామనుకోండి, ఇప్పుడు 2వ క్లాసు, 3వ క్లాసు, 10th క్లాసు, డిగ్రీ చదివిన వాళ్ళు పరీక్షలు సంవత్సరం అంతా చదివి రిజల్ట్స్లో పాస్ అవ్వాలనుకుంటామా? శాశ్వతమైన ఫలితం పొందాలనుకుంటాం మనం. మధ్యలోనే బ్రేక్ అవ్వాలనో, లేకపోతే క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీ అయిపోయింది ఆగిపోవాలనుకోము. శాశ్వతమైన ఫలితాలు కావాలి మనకి. ఏ పని చేసినా, ఒక ఉద్యోగం చేసినా, చదివినా, ఎటువంటి దీంట్లో అయినా ఒక తల్లి గర్భం దాలుస్తుంది, 9 మాసాలు మోసి ఆ చూసినప్పుడే కదా బిడ్డల్ని చేతుల్లో తీసుకొని ఆ పూర్తి ఫలితం కళ్ళారు చూసినప్పుడు దాని అనుభూతి పొందుతాం. మరి అలాగే మోక్షం కావాలని మనం అందరూ అడుగుతున్నాము. కానీ ఆ స్థితికి వెళ్ళాలంటే ఆ వివేకం ఎలా ఉండాలంటే ప్రతి మనిషి శాశ్వతమైనది పట్టుకోవాలి. మనం ఎంతసేపు అశాశ్వతమైనది పట్టుకుంటున్నాం. దేవుడి చేత ఏదైతే సృష్టించబడిందో దాన్ని పట్టుకుంటున్నాం. కానీ శాశ్వతంగా ఉన్న దేవుడిని పట్టుకోవాలి కదా మనం. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, మనం ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి భగవంతుడి కోసం. అందుకే మన రమణ మహర్షి హుయామై అంటే నీవెవరో తెలుసుకో అన్నారు. మనం ఎంతసేపు నువ్వంటే నీ పేరు చెప్తున్నారు, ఊరు చెప్తున్నాం, ఆడ, మగ, కుల, మత, వర్గ, దేశ, భాష ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. కానీ అన్నిటికీ అతీతంగా ఉన్న ఆత్మతత్వం అంటే ఏంటి? అది చేయాలంటే మరి పత్రిజీ మనకి సూచించినటువంటి బుద్ధ భగవాను నుంచి ఆనాపానసతి అనే ధ్యానాన్ని చక్కగా సరళమైన, సహజమైన ధ్యానాన్ని తీసుకొని పత్రిసారి అందరికీ అందించడం జరిగింది. మరి దీని అన్నిటికీ ఒకటే మార్గం ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నాం. కానీ రోగాల కోసం ధ్యానం కానే కాదు. అది ఒక మెట్టు మాత్రమే. సకల భోగకారిని అంటున్నాం. కానీ చాలామంది రోగాల దగ్గర ఆగిపోతారు. ఆ రోగాలు తగ్గిన దగ్గర మరి తర్వాత భోగాల దగ్గర కొంతమంది వెళ్తారు. ఒక్కొక్క స్టెప్లో ఆగిపోతున్నారు. అసలైనది ఏది కావాలి? శాశ్వతమైనది కావాలి మనకి.
మరి శాశ్వతం కావాలంటే అశాశ్వతంగా కొన్ని రోజులు పోయి కొన్ని రోజులు తగ్గింది, కొన్ని రోజులు వచ్చింది. ఇప్పుడు జబ్బులు ఉంటాయి, ధ్యానం చేస్తారు తగ్గుతాయి, మళ్ళీ కొన్ని రోజులు రావచ్చు, లేకపోతే ఆ జబ్బు రాకపోవచ్చు, ఇంకోటి రావచ్చు, మళ్ళీ దానికోసం ధ్యానం చేస్తాం, మళ్ళీ ధ్యానం తగ్గించుకుంటాం. అలాగే వైభోగాలంటే ఎన్ని రకాల వైభోగాలు ఉన్నాయి. ఈరోజు ఏమొచ్చి ఉద్యోగం కావాలి, ఈ రోజు ఏమొచ్చి ఏదో పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలనుకుంటాము, మంచి జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడికో మళ్ళీ ప్రమోషన్ కావాలనుకుంటాం, పెళ్ళి కావాలనుకుంటున్నాం, ఇల్లు కావాలనుకుంటున్నాం, అన్నీ మనకు వైభోగాలు కావాలని కోరుకుంటాం. అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది ఏమైనా ఉంటుందా పోనీ? మీరు ఆలోచించి చూడండి. చిన్నప్పటి నుంచి బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వము, వృద్ధాప్యము, ఇలా ఒక్కొక్క స్థితి వస్తుంది. ఏది శాశ్వతంగా లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మన ప్రపంచంలోని, మన ఊరిలోని, మన గ్రామంలోని, మన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్, ఎంతోమంది తెల్లవారులేస్తే పుడుతున్నారు, తెల్లవారులేస్తే చనిపోతున్నారు. ఆ చనిపోయిన ప్రతి ఒక్కరిని చూస్తాము, ఆ చావు దగ్గరికి వెళ్తాము, వస్తాము. శ్మశాన వైరాగ్యం వస్తుంది మనకి. వచ్చాక ఏం చేస్తాం మనం? ఆయన చనిపోయాడు, చాలా మంచోడు అని 2 మాటలు చెప్తాము. ఒకరోజు 2 రోజులు, ఇంకా దగ్గర వాళ్ళైతే కొన్ని రోజులు బాధపడుతున్నాం. కానీ మళ్ళీ ఏమవుతుంది? వదిలేస్తున్నాం ఆ విషయాన్ని. మళ్ళీ అది శాశ్వతం కాదంటే ఆయన శాశ్వతం కాలేదు, ఆయన అశాశ్వతమే కదా. అక్కడ సరైనది వచ్చాడు, అన్నీ సంపాదించుకున్నాడు, ఒక 2 పిల్లలకు అన్నాడు, మంచి ఉద్యోగం చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ చేశాడు అనుకున్నాడు అతను. కానీ ఆయనే శాశ్వతం కాదు. అక్కడ ఆ శరీరం అనేది శాశ్వతం కాదు, యవ్వనం శాశ్వతం కాదు, మరి ఉద్యోగం శాశ్వతం కాదు, సంపాదించుకున్న ఆస్తులు శాశ్వతం కాదు, అది పిల్లలు కూడా శాశ్వతం కాదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న ఆ అట్రాక్షన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు. తర్వాత పిల్లలు వస్తారు. ఆ పిల్లలు అడ్డాలు ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటుంది, అది గడ్డాలు వచ్చిందో అంత ముద్దుగా ఉంటారా? కాదు. ఇలా వివేకం ఉండాలని చెప్తారు. ఏంటంటే వివేకం అంటే ప్రతిదాన్ని సత్య అసత్య, నిత్య అనిత్య, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ప్రతిరోజు మనకు ఎదురవుతూ ఉంటాయి సంఘటనలు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ప్రతి క్షణం. అంత ఎరుకు ఉండాలంటే ఎంత సాధన ఉండాలో ఆలోచించండి. అది ఏమైనా ఆషామాషి అంటే వివేకం దగ్గరే మనం ఎంతసేపు ఉండాలంటే అది ఎంత అని చెప్పొచ్చు సబ్జెక్ట్. మన వివేకం కోసం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సబ్జెక్ట్ ఎంత చెప్పామా కాదు, అవగతం ఎంత అయింది మనకి. ఎప్పటికప్పుడు శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలనేది చాలా అర్థం చేసుకొని, ఇదంతా భగవంతుడు సృష్టించబడిందని చెప్తా అనుకుంటున్నాం మనం. మనకు పిల్లలు పుట్టారు, అబ్బా భగవంతుడు ఇచ్చిన అనుకుంటున్నాము. అలాగే ఒక ఇల్లు ఇచ్చాడు, అబ్బా దేవుడా మాకు ఎంత అదృష్టం, నా పిల్లలకు పెళ్ళయింది, ఒక ఇల్లు వచ్చింది, అన్నీ శుభంగా జరుగుతుంది అంటున్నాం. ఇచ్చిన వాటి మీద పడుతున్నాం, కానీ అసలు ఇచ్చేవాడు ఎవరున్నారో ఆయన పట్టుకుంటే బాగుంటుంది కదా. శాశ్వతం భగవంతుడు ఎక్కడున్నాడు అసలు, ఆయన పట్టుకుంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన చేస్తే దాన్నే వివేకము అంటారు. మరి వైరాగ్యం అంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం, ధ్యానం చేస్తూ ఉంటాము. దేవుడా ధ్యానం చేస్తున్నాను, నాకు ఈ జబ్బు తగ్గిపోవాలి, ఈ ధ్యానం చేస్తున్నాను, నాకు ఇది వచ్చేయాలి, ఒక 41 రోజులు సంకల్పం ధ్యానం చేస్తాను, నాకు అనుకున్న పని అయిపోవాలంటే చూడండి ఎలా ఉన్నాం మనం. వైరాగ్యం అంటే ఏ వైరాగ్యం కావాలన్నారు? ఏ ఫల ఆపేక్ష లేకుండా, ఏది కూడా మనం కోరుకోకుండా నిశ్చలంగా నిర్మలంగా మనం ధ్యాన సాధన చేయాలి. దానికి ఏం కావాలంటే శ్రద్ధ, సహనం. ఆ 2 మనం ఎప్పుడైతే పెట్టామో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మన శ్రద్ధతో ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే, చేయాల్సింది చేస్తూ ఉంటే పొందాల్సింది పొందుతాం కదా, తప్పకుండా పొందుతాం. అలాగే మనం ఆ వైరాగ్యం అనే దాన్ని ఇహానికి పరానికి, ఇహం అంటే ఈ భూలోకం, పరం అంటే ఏముంది, ఆ కైలాసం అనొచ్చు, లేకపోతే పరలోకం అంటే ఆకాశము, భగవంతుడు యొక్క ఏదైతే ఉన్నాడో మనం చనిపోయిన తర్వాత వెళ్ళే ప్లేస్ అనుకోవచ్చు, మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. ఇహ పరం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు ఇహంలోకి, ఇది కావాలి అది కావాలి, ధ్యానం చేస్తే అదే అయిపోవాలి, ధ్యానం చేస్తే ఇది రావాలి, ధ్యానం చేస్తే అది వద్దు, ధ్యానం చేస్తే వీళ్ళు వెళ్ళిపోవాలి, ఎన్నెన్నో వాటికి మనం ఆపాదిస్తున్నాం. మరి పరానికంటే ఏంటి, నాకు అక్కడికి వెళ్ళగానే పైకి వెళ్ళగానే అలా దేవతలు వచ్చినట్టు స్వాగతం పలకాలి, నాకు అలా మోక్షం ఇచ్చేయాలి, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా జన్మరాహిత్యం వచ్చేయాలి. పెద్ద పెద్ద పరానికి సంబంధించి కూడా ఎన్నో సంకల్పించుకుంటున్నాం. అంటే ఎటువంటి ఏమీ ఆశించకుండా చేసేదే అది ఆ మోక్షానికి 2వ మెట్టు. వివేకం తర్వాత వచ్చేదే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం కావాలి. ఏదో శ్మశాన వైరాగ్యం అప్పటికప్పుడు వచ్చే వైరాగ్యం కాకుండా ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. ఇది అందరి విషయంలో జరుగుతుంది, ముఖ్యంగా నా జీవితంలో కూడా జరిగింది. నేను ఎప్పుడు ధ్యానం చేయడమే తప్ప, ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా మరి మా మరిదిగా డాక్టర్ గోపాలకృష్ణ గారు నేను అనారోగ్య కారణంగా ఉన్నప్పుడు ధ్యానం చేయమని చెప్పినప్పుడు ధ్యానం మీద ఎటువంటి అవగాహన కానీ ఎటువంటి ఆలోచన కానీ నాకు లేదు. అసలు దాని మీద ఏమీ అసలు శ్రద్ధ కానీ నమ్మకం కానీ ఇష్టం కానీ దానికోసం ఎటువంటి అసలు నాలెడ్జ్ కానీ లేదు. కానీ చెప్పే మన వ్యక్తి ఎవరు? మన శ్రేయోభిలాషి, మన కుటుంబ సభ్యుడు. తన మాట మీద నమ్మకంతో ధ్యానం చేయడం మొదలుపెట్టాం. అందువల్ల ధ్యానం చేస్తే ఇది తగ్గుతుంది, అది వస్తుంది, ఇది పోతుందన్న ఎటువంటి జడ్జిమెంట్ లేదు, స్టేట్మెంట్ లేకుండా చేయడం మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాలు కూర్చోవడం కష్టమైన మనిషిని
40 నిమిషాలు కూర్చోవడం వచ్చింది ఫస్ట్ ఒక 10-15 రోజులకి. ఆ తర్వాత గోడాకేశ మెడిటేషన్ అని ఇప్పుడు అంటున్నాం మనం. రాత్రి గంటలు ధ్యానం చేసే స్థితి వితిన్ 1 మంత్లోనే నాకు స్టార్ట్ అయింది. రోజుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అరగంట. తర్వాత ఇది కాదు, ధ్యానంలో ఎన్నోసార్లు కూర్చుని వెంటనే వితిన్ ఒక 1 మినిట్ లోపే కొన్ని ఒక 50-30 సెకండ్స్ లోపే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. బయట కాన్షియస్ అసలు ఏమీ చైతన్యం తెలియకుండా. మరి అలాంటప్పుడు మంచి అరగంట కూడా నాకు 5 నిమిషాల్లో గడిచిపోతుంది. ఎవరో వచ్చి లేపేయడం డిస్టర్బ్ అవుతుంది. ఇది అలా కాదు. తప్పకుండా ఎన్ని గంటలైనా మనం లేవాలనిపించే వరకు ఎవరు లేపకూడదు. ఆ సమయం ఏంటని ఆలోచిస్తే నాకు రాత్రి సమయం తెలిసింది. రాత్రి 10-10:30కి మేడ మీదకి వచ్చి పిల్లలు పడుకున్నాక 11కు ఎంతకు ధ్యానం చేయడం మొదలుపెట్టి, అది కూడా ఈరోజు కూర్చునేటట్టుగా కుర్చీల్లో కూర్చుని ధ్యానం కాదండి. మేము చేసేటప్పుడు 96లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడులో నేను చేసే మెడిటేషన్ అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు నేల మీద కూర్చోవడం, చక్కగా బొంత కానీ చాప కానీ ఒక బెడ్షీట్ ఏదైనా వేసుకొని చక్కగా గోడకు జారబడి కాళ్ళు 2 కావాలనిపిస్తే అప్పుడప్పుడు చాపుకుంటూ మడుచుకుంటూ కళ్ళు ఇప్పకుండా అలాగా 2-3 గంటలు మెడిటేషన్ చేసేదాన్ని. రాత్రి 11 నుంచి 12, 1 గంట, 2, 3 వరకు ధ్యానం చేసినా తెల్లవారు మళ్ళీ 5 గంటలు లేచినా కానీ ఎటువంటి అలసట లేకుండా ఉండేది. కానీ అలా 2 నెలలు ధ్యానం తెలియకుండానే మనకి ఇష్టం లేకుండా చేస్తూ ఉంటే మనం వెనక్కి తిరిగి చూసుకుని 2 నెలలు పోయి మా జీకే గారు వచ్చి అడిగారు, ఎలా ఉంది నీకు బ్యాక్ పెయిన్ ఏమన్నా తగ్గిందంటే 80% నా బాడీలో ఉన్న ఏవైతే మెయిన్ విషయాలు, డస్ట్ అలర్జీ, మరి తుమ్ములు ఎక్కువగా తుమ్మేదాన్ని, మరి పూర్తిగా నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఇబ్బంది ఉండేది, డిస్క్ ప్రాబ్లం ఉండేది, ఒక వెన్నుపూస ఒక పూస మీద పూసకలు ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా, అంటే 10 నిమిషాలు కూడా నేను తిన్నంగా కూర్చోలేను కుర్చీలో, కానీ నించొని ఎంతసేపు అని కాస్త ఉండగలను. అలాంటి స్థితి నుంచి చూడండి. నేను ఎందుకు చెప్తా అంటే వైరాగ్యం అనే దానికి ఏమీ ఆశించకుండా ధ్యానం చేస్తే వితిన్ 2 నెలలకి నాకు 80% నా లోపల నుంచి బయటకు వెళ్ళిపోయేవి. అదే ఆ రోజు నేను నా నడునొప్పి తగ్గాలి అనో లేకపోతే ఇంకేదో తగ్గాలని ధ్యానం చేస్తుంటే 2 నెలలకి ఒక తలనొప్పో లేకపోతే ఒక డస్ట్ అనేది ఏదో ఒకటి తగ్గునేమో. 4 ఒకేలా తగ్గాయి నాకు 80%. అది వైరాగ్యం అంటే. ఇప్పుడు వివేకం మనం ఎంత కూలంకషంగా ఎంత అద్భుతంగా చెప్పుకోవచ్చు అనేదో, అలాగే వైరాగ్యం కూడా మరి ఏమీ ఆశించకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అన్కండిషనల్గా మనం ధ్యానం చేస్తూ ఉండడమే, ఏది ఫలాపేక్ష లేకుండా, అప్పుడు మనకు వస్తుంది. మరి వివేకము వైరాగ్యం అయింది. మూడవది ఏం చెప్పారంటే ఆదిశంకరాచార్యులు, వివేకము వైరాగ్యము షట్ సంపత్తి. షట్ అంటే 6: దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. చూడండి ఎంత ఓపికగా ఓ సబ్జెక్ట్ వైజ్గా సాధన చతుష్టయం. ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా ఇంత వివరించి, అంటే అప్పట్లో ఆదిశంకరాచార్యులు ఎప్పుడున్నారు ఆ రోజు ఎంత స్వచ్ఛంగా ఎంత నిర్మలంగా ఉండే మనుషులు ఉండేవారు అప్పుడు. మరి ఈరోజు ఎటువంటి మన కాలంలో ఉన్నాం మనం అంటే మనకి ఇంకా ఎంత అవసరం చూడండి. సరళమైన సహజంగా ధ్యానం. అందుకే సార్ ఏమీ ఎక్కువ సబ్జెక్ట్ చెప్పలేదు మనకి. ప్రతిసారి ధ్యానం చేస్తూ ఉంటే ఏమి రావాలో అవన్నీ వస్తాయని చెప్పారు. కానీ అప్పట్లోనే ఇంత సబ్జెక్ట్ తయారు చేశారు. మరి వివేకమని, వైరాగ్యమని, షట్సంపత్తి అని, ముముక్షత్వం. షట్సంపత్తిలో దమము అనుకున్నాం. దమం అంటే ఏంటంటే రోజు క్రమం తప్పకుండా కనీసం 1 గంట అయినా ధ్యానం చేయాలి. ఇది రూలు. మినిమం ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. అది కనీస పక్షం. అది ఇప్పుడు రోజులు బట్టి చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఉన్న అనారోగ్యాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మోక్షం ఎలా వస్తుంది మనకి? ముందు అనారోగ్యాలు తగ్గాలి కదా. దానికి 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఏదీ లేదు, నాకు అనారోగ్యం లేదు, హాయిగా ఉన్నాను అన్నప్పుడు 1 గంట, 2 గంటలు చేసుకుని సరిపోవచ్చు. సమయం అని దానికి ఏమి లిమిటేషన్ లేదు, ఎంతైనా చేయొచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మరి ప్రతిసారి అందించే ధ్యాన నవరత్నాలు అంటే ఏంటి? చక్కగా 9 పాయింట్లుగా చెప్పారు మనకి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఎలా చెప్పారో, వివేకము, వైరాగ్యము అని చెప్పాము. తర్వాత షట్సంపత్తి అంటే దమం అని ఎందుకు చెప్పారంటే 1 గంట సేపు ధ్యానం ఖచ్చితంగా చేయాలి అనేది. దానికంటే ఇంకొక విషయం ఉంది. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కావాలి. బాహ్యంగా ఉన్న ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, శరీరం, స్పర్శ. మరి కళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటాయంటే, అందుకే మనం ధ్యానం చేస్తే ఏం చేసుకోవాలి? కళ్ళు మూసేసుకోమని చెప్తారు. 80% ఎనర్జీ కళ్ళ ద్వారా ఎప్పుడు పోతుంది కాబట్టి ముందు కళ్ళను మూసుకోవాలి చెప్పారు. ఎనర్జీ అనేది స్టోరేజ్ చేయడానికి ఒకటి. రెండో విషయం, కళ్ళు మూసుకోవడానికి కారణం ఏంటంటే, ఎక్కువ మనకి ఏ సమయం ఏ పని లేదనుకోండి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. లేదా ఈ కళ్ళు అనేవి ఏమవుతుందంటే బాహ్యంగా మనల్ని అన్నింటినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది కావాలి, చూసిన ప్రతిదీ కావాలనుకుంటుంది కళ్ళు. దాని యొక్క తత్వం అది నిజంగా స్వచ్ఛంగా మంచిగా చూడడానికి వాడితే మంచిగా చూడతాయి. చెడు చూడడానికి వెళ్ళి ఆకర్షించబడితే చెడు చూడడానికి వెళ్తుంటుంటాయి. అందుకని కళ్ళు నయనం అనేది మరి ముఖ్యమైన ఇంద్రియం కాబట్టి మరి కళ్ళు
మరి ముక్కు అనేది సువాసనలు మంచి మంచి ఆ వాసనలు మనం అనుభూతి చెందుతూ దాన్ని ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క వంటలు కావచ్చు, మంచి మంచి స్మెల్స్ కావచ్చు, పెర్ఫ్యూమ్ కావచ్చు, రకరకాలుగా సువాసనలు ముక్కు ద్వారా మనం ఎప్పుడు నాసిక నుంచి ధ్యానంలో కూడా నాసిక అనేది ముఖ్యంగా ప్రధానంగా పెట్టి నాసికాగ్రం అనేది ఈ మూడో కన్ను స్థితి అనేది. అందుకే ముక్కు అనేది కూడా చాలా ముఖ్యమైనది. కళ్ళు తర్వాత మనకు ముక్కు. దాని నుంచి కూడా మనం చాలా చాలా దూరంగా ఎంతవరకు చూడాలి, ఎంతవరకు మనం ఆస్వాదించాలి అనేది ఆలోచించుకుంటూ, ఆ తర్వాత చెవులు ఏ సంగీతం వినాలి, ఎటువంటి మాటలు వినాలి, ఎటువంటి శబ్దాలు వినాలి. మనం సంగీతం అంటే చాలా ఉన్నాయి మనకి. శ్రావ్యమైన సంగీతం ఉంది, మరి అసభ్యకరమైన సంగీతం ఉంది, రకరకాలు ఉన్నాయి. మాటల్లో కూడా తియ్యని మంచి మాటలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి, అసహ్యకరమైన మాటలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, జగుత్సాకరమైన మాటలు ఉంటాయి. మనం ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, మరి ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎంతవరకు ఆ సువాసన మనం ఆస్వాదించాలి, తక్కువ కాకూడదు. ప్రతిదానికి ఒక సబ్జెక్టు. మరి అలాగా మనం పంచేంద్రియ అనే దానికి లాస్ట్ది స్పర్శ, శరీర సుఖాల కోసం. మరి ఒక కుర్చీలో కూర్చుంటే ఒక సుఖం ఉంటుంది, చక్క సోఫా సెట్ వేసుకుంటే ఒకలాగా ఉంటుంది, మంచిగా ఏసీ వేసుకుంటే ఒకలా ఉంటుంది, ఫ్యాన్ ఉంటే ఒకలా ఉంటుంది, చెట్టు కింద కూర్చుంటే ప్రతిదీ శరీరానికి చాలా రకాల సుఖాలు ఉంటాయి. ఆ సుఖం అనేది ఎంతవరకు అవసరం, బాహ్య శారీరక మరి సుఖం అనేది ఎంతవరకు ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ప్రతిదీ తెలియాలి మనకి. ఈ బాహ్యేంద్రియ నిగ్రహం అనేది దమము. ఈ దమము రావాలంటే రోజు కనీస పక్షాన 1 గంట సేపు ధ్యానం చేస్తే ఆ దమం అనేది వస్తుంది. మరి తర్వాత ఏం చెప్పారు, సమము అని చెప్పారు. సమము అంటే ఏంటంటే మనకి మనస్సు అంతరేంద్రియ నిగ్రహం. ఆ మనస్సు అనేది బయటకు కనబడదు. ఈ బయటికి బాహ్యేంద్రియాలంటే బయటకు కనబడుతుంది, కానీ అంతరేంద్రియాలంటే లోపల ఉంటుంది కానీ కనబడదు అది. కానీ దాని విన్యాసాలు మాత్రం చాలా చాలా గొప్పగా ఉంటాయి. మనసు అనేది కోతులాడిదని, మనసుగా అసలు కళ్యాణం లేని ఒక గుర్రంలాడి పరిగెడుతుందని రకరకాలుగా మనం అని చెప్తూ ఉంటుంటాం. అందువల్ల ఆ మనసు కోరికలు అనేవి కూడా ఒక కళ్ళు లేని గుర్రం ఎలా పరిగెడుతుందో దానిలా ఉంటాయి మన కోరికలని. అంటారు కదా, కోరికలే గుర్రాలు అయితే ఎలా ఉంటుందనేది. అందువల్ల మనకి మనసు మీద చాలా పట్టు సాధించాలి. దానికి ఏం చేయాలి, మనం ఎప్పుడు చెప్పినట్టే మన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అనేది నిశ్చలంగా నిర్మలంగా మన అంతర్ముఖం అవ్వడం అనేది ధ్యానం. అంటే ఏం చేస్తున్నాం, మన బాహ్యం నుంచి లోపలికి వెళ్తున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తున్నాం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, కాయపటూపులలో గనిమున్నది యోగేంద్రులకు. మరి భగవంతుడు ఎక్కడున్నా అంటే మన లోపలే ఉన్నాడు. అందుకే చెప్పాడు, భగవంతుడు బయట ఎక్కడో కాకుండా మన లోపల. ఆ లోపల ఉన్న భగవంతుని దర్శించాలంటే ఏం చేయాలి, ఈ శ్వాస అనే పరికరం, మన శ్వాసే మన గురువు అని చెప్పారు కాబట్టి పత్రిజీ. ఈ శ్వాస మీద ధ్యాసతో మన సమము అంటే మనస్సుని నిగ్రహించుకోవడం అనేది వస్తుంది. అదేదో బలవంతంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చేది కాదు. అది మనం ఎక్కడి నుంచో బయటకు పంపించేస్తే పోయేది కాదు. ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా ఆటోమేటిక్గా మనసు అనేది స్థితం అవ్వడం, మనసు అనేది తగ్గుముఖం పట్టడం, ఆ కోరికలు అనేవి తగ్గుముఖం పడడం, ఈ మనసు మీద ఒక ఆధిపత్యం అనేది, పెద్ద ఆధిపత్యం కాకపోయినా కనీసం కొంత పట్టు అనేది వస్తుంది మనకి. అదే సమము, దమము, సమము. మరి తితీక్ష అంటే ఏంటంటే శ్రద్ధ, సహనం. ముఖ్యంగా తితీక్ష అంటే సహనం అని వస్తుంది. అదే సాయిబాబా చెప్పినట్టుగా సబూరి అన్న, సహనం అన్న, ఓర్పు అన్న, ఇవన్నీ ఒకదానికి వస్తాయి. మరి ధ్యానం చేస్తున్నాం కదా, చేస్తే ఏమొస్తాయి మనకి, ఆటోమేటిక్గా శరీరంలో రకరకాల బాడీలో పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, అబ్బా ఇప్పుడు కూర్చోవాలా అనిపించడము, ఎక్కడెక్కడో బాడీలోని పెయిన్స్ మన చేతుల్లోని కాళ్ళలోని తిమ్మిర్లు ఎక్కినట్టు రకరకాలుగా ఉంటుంది. అలాగే మనం తితిక్ష శ్రద్ధ, మరి దాని మీద మన సహనంతో తగ్గించుకోవాలి. తర్వాత ఉపరతి అంటే ఎటువంటి కార్యక్రమాలు, రతి అంటే ఏంటి, మనం చాలా తప్పుగా మనం ఆలోచిస్తాం. రతి అంటే ఏంటంటే కోరికలు విపరీతంగా ఎంతవరకు ఉండాలి, అది శారీరకమైనవి కావచ్చు, ఒక భార్యాభర్తల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు తగ్గించుకోవాలి, ఎంతవరకు కొంచెం ఇంకా మోక్షం వైపు వెళ్ళాలంటే ఎలా ఉండాలనేది దాన్ని కొంచెం తగ్గించుకొని ఉండాలని చెప్తారు ఆదిశంకరాచార్యులు. మరి ఉపరతి. తర్వాత శ్రద్ధ, ధ్యానం పట్ల చాలా శ్రద్ధ కావాలి. మనం ఇందాక అంటున్నాం కదా, శ్రద్ధ సబూరి అని, చాలా శ్రద్ధ కావాలి మనకి ధ్యానం చేసేదాని పట్ల. తర్వాతది ఏంటంటే సమాధానము. అన్నిటినీ సమస్థితిలో మనం ఎప్పుడైతే చూస్తామో, అన్నిటినీ చూడండి, ఒకసారి ఎవరైతే ధ్యానం చేస్తూ
దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. ఆ సమాధానం పరుచుకోవడం అనేది మనకి అన్నిట్లోనే ఆ మధ్య మార్గం అనేది వస్తుంది మనకి. తర్వాత ఏమన్నారు, ముముక్షత్వం అన్నారు. అంటే ముముక్షత్వం అంటే ఎలా ఉంటుందంటే, ఆ మనిషికి ఆ స్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రాపంచిక విషయాలు ఏవీ నచ్చవు. ప్రాపంచికంగా ఎంతోమంది కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక మాటలే వినాలనిపిస్తుంది, ఆధ్యాత్మిక విషయాలే చూడాలనిపిస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వెళ్ళాలనిపిస్తుంది. అంతో ఎంతో ప్రాపంచికంగా చాలా శ్రద్ధ తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా ఆవాసం నచ్చదు అసలు వాళ్ళకి. అది మనం లెక్కేసుకోవచ్చు. మనం ఏదైతే ముముక్షత్వం వస్తుందని చెప్పడానికి ఇది ఒక చిన్న సిగ్నల్ లాగా. ఆ మనిషికి మనకి ఎప్పుడు చూస్తుంటాం, ఆ ఏంట్రా ఎన్నాళ్ళు కలిసేవాడు కలట్లేదు రేపు ఎక్కడికి అంటారు. ఎందుకు కలవాలనిపిస్తుంది? ఆ స్థితి కొంచెం చేరుకోవడం వల్ల ఏదైతే శ్రద్ధగా చేస్తున్నాడో, ధ్యాన సాధన చేస్తూ వివేకంతో, వైరాగ్యంతో, ఈ షట్సంపత్తితో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ముముక్షత్వంకి చేరువవుతూ ఉన్నాడని అర్థం అన్నమాట. అందుకే ప్రాపంచిక విషయాలు వినవద్దు, ఆధ్యాత్మిక విషయాలు బట్టి ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. దానికి ఏదైనా ఇవ్వాలనిపించడం కానీ, వెళ్ళాలనిపించడం కానీ, వాటి పట్ల మనం చేస్తూ ఉంటాం. దీని మీద ఇంకా శ్రద్ధ, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి. ఓన్లీ ఈ 4తో ఆగలేదు ఆదిశంకరాచార్యులు. దాని తర్వాత యమనియమాలు చూపించారు మనకి. దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాము. దాని తర్వాత ముముక్షువుకి 4 శత్రువులు, ముముక్షువుకి 4 శత్రువులు, దాని మీద కూడా మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ చెప్పుకుందాం మెల్లిమెల్లిగా. ఫస్ట్ ఆ వివేకం ధరే చాలా ఆలోచించాలి మనం. ధ్యానం వచ్చిన కొత్తలో మనం వివేకం ధర చాలా ఎక్కువగా ఉండాలి ఎప్పటికప్పుడు. కానీ ధ్యానం వచ్చి మోక్షానికి దగ్గర అయినప్పుడు ఇంకా ఎరుకుతూ ఉండాలి మనం వివేకం దగ్గర. తర్వాత వైరాగ్యం దగ్గర ఖచ్చితంగా మనం ఏది ఆశించకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాల్సిన చేస్తూ ఉంటే పొందాల్సిన ఖచ్చితంగా పొందుతాము. పరికరంలాగా చేసుకుంటూ వెళ్ళాలి. మన పనులు కూడా సేవ చేస్తారు చాలామంది, కానీ పేరు కావాలని కోరుకుంటారు. ఎంతోమంది దానం చేస్తూ ఉంటారు, వాళ్ళ పేరు వినిపించాలనుకుంటారు. డొనేషన్ చేస్తారు, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వాటి పెద్ద పెద్ద పేర్లతో వాళ్ళని గొప్పగా చెప్పాలి, గొప్పలు కావాలి, సన్మానాలు కావాలనుకుంటారు. ఇటువంటివి ఏమీ ఆశించకుండా, దేని పట్ల మరి మోహం లేకుండా ఉన్నదే వైరాగ్యము, మరి షట్సంపత్తి, ముముక్షత్వము. ఈ ముముక్షత్వాన్ని ప్రతి ఒక్కరూ సాధించగలరు అని చెప్తారు ఆదిశంకరాచార్యులు. అంటే ఆయన సాధించారు కదా, బుద్ధ భగవాన్ సాధించారు కదా. మరి ఎంతమంది సాధించారు మన దాంట్లోని? ఎంతోమంది మహాత్ములు, మరి రవిశంకరు, రామకృష్ణ పరమహంస, శారదామాత, తరిగొండ వెంగమాంబ, మరి అని బీసెంటు, మేడం బ్లావెస్కి కావచ్చు, మరి వివేకానందుడు, సీతాయనంలో అంటే సీతామాత ఎంత అద్భుతంగా మనం అనుకుంటున్నాం ఆవిడ రావణాసుడి దగ్గర ఉండిపోయారని. ఆవిడ అశోకవనంలో సీతాదేవి ఏడుస్తుంది అనుకుంటాను, శోకంతో ఉన్నదనుకుంటారు. కానీ ఎంతో సాధన, ఆధ్యాత్మిక సాధన చేయడానికి మనమే నిర్ణయించుకుంటాము. అటువంటి ఒక్కొక్క కాలక్రమంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కథలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మరి వాళ్ళు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. అదంతా ఏంటి? ఆధ్యాత్మిక సాధనే. ప్రకృతిలో విహారం చేశారు వాళ్ళు. అంటే చూడండి, రాజ్యంలో ఉంటే అవన్నీ వస్తాయా? రావు. ఎంతో కొంత ఆ మోహము, లోభము, మదం, ఆత్సల్యాలతో అరిషడ్ వర్గాల్లోని ఏవో వాటితో మనం చిక్కుపడిపోతూ ఉంటాం. అవన్నీ పోవాలంటే ఒక ఆధ్యాత్మిక సాధనలో. అందుకే చూడండి, రాముడు వెళ్ళిపోయిన రాముడి కోసం కథలు చెప్పుకుంటున్నాం ఈరోజు. బుద్ధుడు లేకపోయినా ఈరోజు ప్రపంచం అంతా బుద్ధుని పెట్టుకుంటున్నారు. మరి రమణ మహర్షి కోసం ఎంతమంది పరితపిస్తున్నారు. ఇలాగా ఒక భగవంతుడు అంటే అలా జీవించాలి మనం. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయామా, ఎల్లుండి మర్చిపోయారని కాకుండా శాశ్వతమైన దాన్ని పట్టుకుందాము. ఎప్పటికీ మోక్షము, నిర్వాణం అంటే శాశ్వతమైనది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అశాశ్వతమైనది ఎప్పుడు కూడా అశాశ్వతమే, శాశ్వతం ఎప్పుడు శాశ్వతమే. మరి అది చెయ్యాలంటే మన ధ్యానం శ్రద్ధగా చేయాలి. మరి ఇటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి మరి జగద్గురు బ్రహ్మస్పతి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పాలి. పరమ గురువులందరికీ మరి బుద్ధ భగవాన్ నుంచి మనం తీసుకున్నాం ఈ మార్గాన్ని. ఇది అందరికీ విరివిగా పిఎంసి ఛానల్ ద్వారా మనం ప్రతి ఒక దేశంతో సంబంధం లేకుండా, ఏ రాష్ట్రంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం, ఎన్నో రకాల భాషలతో, తెలుగు ఒకటే కాదని తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని రకాల భాషలతో మనకి ప్రతి క్షణం సత్యదర్శనం అనే దీంతో పిఎంసి ఛానల్ పత్రిజారు మనకి గిఫ్ట్ అనే కన్నా ఇంకా చాలా గొప్పదని చెప్పాలి. అంత అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని ఇచ్చారు మనందరికీ, విరివిగా అందిస్తున్నారు. మరి పిఎంసి యొక్క యాజమాన్యానికి, అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతమైన ఒక సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి ఈరోజు పిఎంసిలో అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మహాభాగ్యం అని చెప్పాలి. ఎప్పటికీ మనం అందరం పిఎంసికి, మన పత్రిసారికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం కృతజ్ఞత తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.